హాయ్ అండి. నేను మీ సంధ్యా లాగ్స్. ఈరోజు దొండకాయ పల్లీలు ఫ్రై నేను ఎలా చేసుకుంటున్నానో మొత్తానికి మీకు చూపిస్తా. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పావు కేజీ దొండకాయలు తీసుకున్నాను. వాటర్లో వేసుకుంటున్నా. వాటర్లో వేసి చిన్న ఉల్లిపాయ ఒకటి ఇవైతే కటింగ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. దొండకాయలు అయితే ఇలా కటింగ్ అయితే చేసి పెట్టుకున్నా. చిన్న ఒక ఉల్లిపాయ అండ్ స్టవ్ వెలిగించి బాండీ అయితే పెట్టాను. ఇప్పుడు బాండీలోకి మనం ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ అయితే వేడైంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం తీసుకున్న పల్లీలు ఎంచుకున్నాము. ఇవి కాస్త బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇవి అయితే ఫ్రై అయినాయి. గిన్నెలోకి అయితే ఇలా పెట్టుకుందాం. పల్లీలు అయితే వేయించాను. పక్కన అయితే గిన్నె తీసుకున్నా. ఇప్పుడు మళ్ళీ ఆయిల్. ఇప్పుడు ఆయిల్ వేడైంది కాబట్టి ఆయిల్లో పోపు దినుసులు, రెండు చిన్నులపాయ రబ్బలు, రెండు జీలకర్ర ఒక స్పూను, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు. ఇవి కాస్త బాగా ఉల్లిపాయలు కొంచెం బాగా మగ్గేలాగా ఇవి ఫ్రై చేసుకుందాం. సో ఇప్పుడు మనం వేసిన మొత్తం ఇవి కాస్త బాగానే ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు దీంట్లో వేసుకుందాం. ఒక స్పూను కొంచెం పసుపు, రుచికి తగినంత సాల్ట్ కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు అడుగంటకుండా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకా కాస్త అయితే ఫ్రై అయినాయి. ఇంకా ఫ్రై అవ్వాలన్నమాట. దొండకాయలు అయితే చూసారుగా ఫ్రెండ్స్, గోల్డ్ కలర్ వచ్చినాయి. మసాలా, కారం,
పల్లీలు